హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేయర్ హ్యాండ్స్, లాంగ్ ఫ్రాక్, లేయర్ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే లెంత్ పెట్టుకోవాలి, ఇలా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ కుట్టుకి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ ఎంత ఉందో ఇందులో 4 భాగాలుగా చేసుకోవాలి. 33.5 ఉంది. ఇలా 4 భాగాలు చేసుకోవాలి. ఇలా 4 భాగాలు చేసుకొని 5.5 కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 5.5 లెంత్ కింది నుండి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత కమ్మర్ వచ్చేసి 29.5. ఇది 29.5లో ఇది కూడా 4 భాగాలుగా చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇలా లైన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చెస్ట్, కమ్మర్, నెక్ అయితే 5.5 తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని 2.5 ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ 3 తీసుకున్నాం. ఇక్కడ 5.5 100 హోల్స్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దాని మీద కరెక్ట్గా కటింగ్ అనేది వస్తే నీట్గా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత నెక్ రౌండ్గా తీసుకున్నాను. నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కుట్టు కోసం అయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను. ఇక్కడ నీట్గా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్కి ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. నీట్గా కరెక్ట్గా పెట్టుకోవాలి, లేకపోతే మెజర్మెంట్లో చేంజ్ వస్తుంది. ఇక్కడ 6.5 తీసుకున్నా. ఇలా మార్క్ చేసుకొని కింది భాగానికి ఇలా మార్క్ చేసుకోవాలి. 2.5కి మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్కి తర్వాత ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకొని కటింగ్ చేసుకుంటే రెండు ఫ్రంట్ బ్యాక్ సేమ్గా ఉంటుంది. లేకపోతే కొంచెం అట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేస్తే కొంత చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకొని కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ ఒకటి మార్కింగ్ చేసుకోవాలి కుట్టు కోసం. తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. ఇది హ్యాండ్స్ ఓన్లీ కొలత కోసం అని తీసుకుంటున్నాను.
లేయర్ హ్యాండ్స్ కాబట్టి లోపల హ్యాండ్స్ లైనింగ్ అవసరం లేదు కాబట్టి ఓన్లీ మెజర్మెంట్స్ కోసం అని తీసుకుంటున్నాను. అందుకే ఒక్కటే కట్ చేస్తున్నాను. ఇలా లోతు తీసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టుకోవైతే అండర్ హోల్స్ ఇలా కరెక్ట్గా సరిపోవాలి. తర్వాత ఫ్రంట్కు ఒరిజినల్ తీసుకుందాం. ఫ్రంట్ బ్యాక్కు ఒరిజినల్ నేనైతే ఇందులోనే ఒకేసారి ఫ్రంట్కు బ్యాక్కు కట్ చేస్తున్నాను. 4 మడతలు వేశాను. ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇందులో 4 లేయర్స్ ఉన్నాయి. ఇలా 4 లేయర్స్గా వేసుకున్న తర్వాత మనం కమ్మర్ ఎంత తీసుకున్నామో అందులో మళ్ళీ 4 భాగాలుగా చేసుకోవాలి. 29.5 తీసుకున్నాం కదా, అందులో 4 భాగాలుగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారా తొందరగా ఈజీగా అవుతుందని ఇలా చేసి మీకు చూస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది కుట్టు కోసం అని ఎక్స్ట్రా క్లాత్ ఇలా మార్కింగ్ చేస్తున్నాను. మనకు 4 భాగాలుగా చేయగా వచ్చింది. ఇలా చూసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టడం ద్వారా నీట్గా వస్తుందని ఇలా పెడుతున్నాను మార్కింగ్. ఇలా రౌండ్గా చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూసుకున్నాను నేనైతే. ఇప్పుడు లెంత్ మార్కింగ్ చేసుకుంటున్నాను. నాకు లెంత్ ఎంత ఉంటుందో అంతా ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే లెంత్ ఇంకా కొంచెం కిందికి తీసుకున్నాను. లైనింగ్ అయితే కొంచెం క్లాత్ అటాచ్ వేరే చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది, క్లాత్ సరిపోలేదు కాబట్టి ఇలా వేసుకున్నాను. క్లాత్ ఇలా తీసుకోవాలి. తర్వాత ఒరిజినల్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. లైనింగ్కి అయితే ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలానే లైనింగ్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా ఎక్స్ట్రా కుట్టు కోసం అని మార్కింగ్ చేసుకున్నాను.
ఒరిజినల్ కూడా 4 లేయర్స్గా వేసుకోవాలి. ఇలా అక్కడ అలా పైన టేప్ని అయితే అలా పట్టుకొని ఇక్కడ కింద ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఒక్కరికైతే ఇలా కష్టం అవుతుంది. నేను మీకు ఇలా పెట్టి చూస్తున్నాను, చూడండి. ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం అయితే మార్కింగ్ చేసుకోవాలి. లెంత్ ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే అంతా ముడతలు వస్తుంది. తర్వాత మార్కింగ్ పై నుండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత లేయర్ హ్యాండ్స్కి అయితే ఇలా క్లాత్ ఇలా తీసుకొని దీన్ని 4 లేయర్స్గా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడు ఓపెన్ ఉన్న సైడ్ కాకుండా ఓపెన్ లేని సైడ్ ఇటు నుండి తీసుకోవాలి. 1.5 తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ లెంత్ తీసుకోవాలి. నేనైతే 1.5తో కలిపి తీసుకున్నాను. తర్వాత 1.5 తక్కువ చేసుకొని మనం లెంత్ అయితే తీసుకోవాలి. ఈ 1.5 హ్యాండ్ 5.5 ఉంది అనుకోండి, మనం 4.5 తీసుకోవాలి. ఎందుకంటే మనం పైన 1.5తో కలిపి మార్కింగ్ చేసుకుంటున్నాం కదా, అందుకు. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ అయితే ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అండర్ హోల్స్కి కొంచెం కటింగ్ అయితే చేసుకుందాం. ఇలా నీట్గా వేసుకోవాలి. ఇక్కడ ముడతలు ఉండకూడదు. ఇలా టూ మార్కింగ్ చేసుకోవాలి.
తర్వాత దాని కిందికి కూడా 2 మార్కింగ్ చేసుకున్నాను. ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఇలా ఓపెన్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి. ఇలా గేర్ అయితే ఇలా ఫుల్గా గేర్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.